ఓం శాంతి. అవ్యక్త బాప్దాదా మురళి 26 జూన్ 69. మురళి శీర్షిక శిక్షణ స్వరూపంగా అయి మీ స్వరూపం ద్వారా శిక్షణ ఇవ్వాలి. బాబా ఎవరిని చూస్తున్నారు? పిల్లలని చూస్తున్నారా? ఈరోజు మురళిలో ఏమి విన్నారు? మీరందరూ ఎవరిని స్మృతి చేస్తున్నారు? తండ్రి, టీచర్, సద్గురువు. కాబట్టి బాప్దాదా కూడా కేవలం పిల్లలనే కాదు, కానీ 3 సంబంధాలతో 3 రూపాలతో చూస్తున్నారు. అందరూ పిల్లలే, కానీ టీచర్ రూపంలో ఎవరిని చూస్తున్నారు? నంబర్ వారీగా విద్యార్థులను చూస్తున్నారు. మరియు గురువు రూపంలో ఎవరిని చూస్తున్నారు తెలుసా? నంబర్ వారీగా అనుసరించే వారిని చూస్తున్నారు. కొందరు అనుసరించారు మరియు కొందరు ఇప్పుడు అనుసరిస్తున్నారు. ఇద్దరిని చూస్తున్నారు. గురువు రూపంలో ముఖ్య అనుసరణ ఏమిటి? గురువు రూపము ద్వారా ఏదైతే శిక్షణ ఇస్తున్నారో దానిలో ముఖ్యంగా దేనిలో అనుసరించాలి? గురువు ద్వారా ముఖ్య అనుసరణ ఏది? స్మృతియాత్ర. స్మృతియాత్ర అయితే ఒక సాధనం, కానీ అది కూడా ఎందువలన చేస్తున్నారు? అందరికీ సద్గతి ఇచ్చే ముందు మీరు ఏమి అనుసరించాలి? స్మృతియాత్ర కూడా ఎందుకు నేర్పిస్తున్నారు? గురువు రూపంలో ముఖ్యంగా అనుసరించవలసింది ఏమిటి అంటే అశరీరి, నిరాకారి మరియు అతీతంగా అవ్వాలి. సాకారంలో ఉంటూ కూడా నిరాకారి మరియు అతీతంగా అశరీరి అవ్వడానికే స్మృతియాత్ర చేస్తున్నారు. ఎప్పుడైతే అశరీరి అవుతారో అప్పుడే గురువు వెంట వెళ్ళగలరు. ముఖ్యంగా ఇదే అనుసరిస్తున్నారు మరియు అనుసరించాలి కూడా. టీచర్ రూపం యొక్క పాత్ర ఇప్పుడు నడుస్తుందా లేక పూర్తయిపోయిందా? రివైజ్ కోర్సు టీచర్ చేయిస్తున్నారా లేక మీరు చేసుకుంటున్నారా? చదివించటం లేదు, కానీ సహాయం చేస్తున్నారు. రివైజ్ కోర్సు కోసం స్కూల్ నుండి సెలవు తీసుకుంటారు. ఇంటిలో దానిని హోంవర్క్ అంటారు. టీచర్తో సంబంధం ఉంటుంది, కానీ టీచర్ వెంట ఉండరు. కేవలం సంబంధం ఉంటుంది. అంతిమ పేపర్ వరకు సంబంధం ఉంటుంది. రివైజ్ కోర్సు సమయంలో టీచర్ ప్రతి సమయం వెంట ఉండరు. ఇప్పుడు టీచర్ దూరం నుండే అన్నీ చూస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా కష్టంగా ఉంటే అడగవచ్చు, కానీ చదివించే సమయంలో వెంట ఉండేవారు అలా ఇప్పుడు వెంట ఉండరు. ఇప్పుడు పైన కూర్చుని మంచిగా రివైజ్ కోర్సులో ఎవరెవరు ఎంత శక్తితో, ఎంత శ్రమతో, ఉత్సాహ ఉల్లాసాలతో కోర్సు పూర్తి చేస్తున్నారో చూస్తున్నారు. పైన కూర్చొని చూసే దృశ్యం ఎంత బాగా కనిపిస్తుంది. మీరు పైన కూర్చొని చూస్తున్నారు కదా. పైన కూర్చోవడంలో మరియు కింద కూర్చోవడంలో తేడా ఉంటుంది కదా. వీరికంటే పైన ఎవరైనా కూర్చొని చూస్తే ఎంత తేడా ఉంటుంది. బుద్ధిబలం ద్వారా అనుభవం చేసుకోగలరు. ఏమి అనుభవం అవుతుంది? ఈరోజు అనుభవం వినిపిస్తున్నాను. అనుభవం వినటం మరియు వినిపించటం చాలా కాలం నుండి నడుస్తున్న విధానం కనుక వతనంలో ఉంటూ ఏమి అనుభవం చేసుకుంటున్నారు? వతనంలో ఉంటూ కూడా టీచర్ యొక్క సంబంధం ఉన్న కారణంగా చూస్తున్నారు. కొంతమంది చాలా అలౌకికతతో చదువుకుంటున్నారు, రివైజ్ చేస్తున్నారు. కొంతమంది సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. కొంతమంది సమయాన్ని సఫలం చేసుకుంటున్నారు. సమయం పోగొట్టుకోవడం చూస్తే బాబాకి ఏమనిపిస్తుందో తెలుసా? దయ వస్తుంది, కానీ దయతో పాటు వెనువెంట ఏదైతే సంబంధం ఉందో ఆ సంబంధం కూడా ఆకర్షిస్తుంది. ఇప్పుడిప్పుడే బాబా నుండి సెలవు తీసుకుని సాకార రూపంలో వెళ్ళి వారికి ధ్యానం ఇప్పించాలి అని మనస్సులో అనిపిస్తుంది, కానీ సాకార రూపం యొక్క పాత్ర పూర్తయిపోయింది. కాబట్టి దూరం నుండే శక్తి ఇస్తున్నారు.
బాబా ఎలా అయితే సాకారంలో ఎర్ర జెండా చూపించేవారో అలాగే వతనంలో కూడా చూపిస్తున్నారు. కానీ అవ్యక్త రసాన్ని, అవ్యక్త సహాయాన్ని చాలా కొద్ది మంది తీసుకుంటున్నారు. మార్గంలో నడుస్తున్నప్పుడు ఏవైతే విఘ్నాలు వస్తున్నాయో ఆ విఘ్నాలు దాటడానికి ముఖ్యంగా ఏ శక్తి కావాలి? సహన శక్తి కంటే ముందు ఏ శక్తి కావాలి? విఘ్నాలు వేసేది ఎవరు? మాయ. చెప్పాను కదా, విఘ్నాలు దాటటానికి మొదట పరిశీలన శక్తి కావాలి, తర్వాత నిర్ణయ శక్తి కావాలి. ఇది మాయనా లేక అయథార్థం అని పరిశీలించాలి. లాభమా లేక నష్టమా? అల్పకాలిక ప్రాప్తియా లేక సదాకాలిక ప్రాప్తియా? ఇలా ఎప్పుడైతే నిర్ణయం చేస్తారో ఆ నిర్ణయం తర్వాతే సహన శక్తి వస్తుంది. మొదట పరిశీలించాలి, తర్వాత నిర్ణయించాలి. ఎవరికైతే నిర్ణయ శక్తి ఎక్కువ ఉంటుందో వారు ఎప్పుడు ఓడిపోరు. ఓటమి నుండి రక్షించుకోవటానికి మీ నిర్ణయ శక్తి మరియు పరిశీలనా శక్తిని పెంచుకోవాలి. నిర్ణయ శక్తిని పెంచుకోవటానికి ఏమి పురుషార్థం చేయాలి? స్మృతియాత్ర అని మీరు వెంటనే చెప్పేస్తారు, కానీ స్మృతియాత్రకి కూడా బలం ఇచ్చే జ్ఞానం అంటే తెలివి ఏమిటి? ఇది కూడా బుద్ధిలో స్పష్టంగా ఉండాలి. మొత్తమైతే ఉంచుకున్నారు, కానీ మొత్తంలో అక్కడక్కడ మరలా పోతుంది. స్కూల్లో కూడా పిల్లలు ఒకరిని చూసి ఒకరు కాపీ చేసి లెక్కల్లో టోటల్ని తీసుకొస్తారు, కానీ మాస్టర్ ఇది ఎలా చేస్తారు అని అడిగితే అయోమయం అయిపోతారు. అలాగే మీరు కూడా మొత్తం మీద స్మృతియాత్ర అని చెప్తున్నారు, కానీ అది ఎలా అవుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. కాబట్టి నిర్ణయ శక్తిని పెంచుకోవడానికి ముఖ్యంగా ఏ విషయం అవసరం? విచార సాగర మంథనం చేస్తూ చేస్తూ సాగరంలోనే మునిగిపోతే? కొంతమంది విచార సాగర మంథనం చేయడానికి కూర్చుంటారు, కానీ కొన్ని అలలు వచ్చి వెంట తీసుకువెళ్ళిపోతాయి. ఎవరికైనా శారీరక శక్తి తక్కువైతే బలమైన ఆహారం ఇస్తారు. అలాగే నిర్ణయ శక్తి వృద్ధి చేసుకోవడానికి ఆహారం ముందే చెప్పాను. అశరీరి, నిరాకారి మరియు కర్మతో అతీతంగా అవ్వాలి. నిరాకారి లేక అశరీరి స్థితి బుద్ధి వరకు, కానీ కర్మలో అతీతంగా ఉండాలి. ప్రతి కర్మ చూసి మీరు అతీతమైన వారు అని ఇతరులు భావించాలి. వీరు లౌకికం వారు కాదు, అలౌకికం వారు అని భావించాలి. కాబట్టి నిర్ణయ శక్తిని పెంచుకోవటానికి ఇది చాలా అవసరం. ఎంతగా ఈ విషయాలని ధారణ చేస్తారో అంత మీ విఘ్నాలను తొలగించుకోగలరు మరియు సృష్టిలో వచ్చే విఘ్నాల నుండి కూడా రక్షించుకోగలరు. శిక్షణ అయితే చాలా లభిస్తుంది, కానీ ఇప్పుడు ఏమి చేయాలి? శిక్షణ స్వరూపంగా అవ్వాలి. శిక్షణ మరియు మీ స్వధర్మం వేరు కాకూడదు. మీ స్వరూపమే శిక్షణ ఇవ్వాలి. స్వరూపం ద్వారా శిక్షణ ఇవ్వవచ్చు. కొన్ని విషయాలలో వాణి ద్వారా శిక్షణ ఇవ్వలేరు. అప్పుడు శిక్షణ స్వరూపం అయి మీ స్వరూపం ద్వారా శిక్షణ ఇవ్వాలి. శిక్షణ అయితే చాలా లభించింది, కోర్సు పూర్తయిపోయింది కదా. ఒక ప్రశ్న అడిగారు, ఇప్పుడు బాప్దాదా వేరే తనువులోకి వస్తున్నారు కదా, సాకార రూపంలో వాణి చెప్తున్నట్లు ఇప్పుడు ఎందుకు చెప్పటం లేదు? అలాగే మురళి చెప్పలేరా? భాష ఎందుకు మారింది? పద్ధతి ఎందుకు మారింది? ఇటువంటి ప్రశ్నలు చాలామందికి వస్తున్నాయి. మీరు ఉపన్యాసం చెప్పగలుగుతున్నప్పుడు బాప్దాదాకి ఏ తనువు ద్వారా అయినా మురళి చెప్పటం కష్టమా? కానీ ఎందుకు చెప్పటం లేదు? అక్కడ 2-4 తమ ఆలోచన చెప్పారు. ఏ తనువు ద్వారా చదివించే పాత్ర ఉందో ఆ చదువు యొక్క కోర్సు పూర్తయిపోయింది. ఇప్పుడు మరలా చదివించటానికి రావడం లేదు. అది కోర్సు. ఆ కోర్సు ఆ తనువు ద్వారా పాత్ర పూర్తయిపోయింది. ఇప్పుడు కలుసుకోవడానికి వస్తున్నారు మరియు పిల్లలని సంతోషపరచటానికి వస్తున్నారు. ముఖ్య విషయాలు ఏమిటి? అశరీరి అవ్వాలి.
బాబా కర్మాతీతంగా అయి ఏం చేశారు? ఒక్క సెకండులో పక్షి అయి ఎగిరిపోయారు. కాబట్టి సాకార శరీరంతో ఒక్క సెకండులో ఎగిరిపోయారు కదా. ఇప్పుడు చదువు పూర్తయిపోయింది. ఇక ఒక కార్యం మిగిలి ఉంది, వెంట తీసుకువెళ్ళే కార్యం. అందువలన ఇప్పుడు కేవలం కలుసుకోవడానికి, అవ్యక్త శిక్షణల ద్వారా సంతోషపరచటానికి మరియు ఎగిరింప చేయటానికి వస్తున్నారు. చదువు యొక్క విషయము, చదువు యొక్క రూపం ఇప్పుడు నడవదు. ఇప్పుడు కోర్సు రివైజ్ అవుతుంది. కానీ ఎంత సమయంలో రివైజ్ చేస్తారు? ఎంతవరకు కోర్సు పూర్తయింది? ఇప్పుడు ఎంతవరకు రివైజ్ కోర్సు అయ్యింది అని అందరూ నిర్ణయించుకోవాలి. ఎంత సమయం ఇప్పుడు కావాలి? సాకార బాబా యొక్క ప్రతి కర్మ, ప్రతి స్థితిలో మిమ్మల్ని పోల్చుకుంటూ, ఆయనని చూస్తూ, లక్ష్యం పెట్టుకుంటూ, మిమ్మల్ని చూసుకుంటే ఎంతవరకు చేశారో తెలుస్తుంది. లక్ష్యం చెప్పాను, ఎక్కడ మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలో చెప్పాను. తర్వాత రెండో ప్రశ్న ఇస్తున్నారు. ఇప్పుడు మీ హోంవర్క్ నడుస్తుంది. దానిలో విశేషంగా ఇదే శ్రద్ధ ఇప్పిస్తున్నారు. ఈ పాత్ర జరగవలసింది జరిగింది. సాకార్ బాబాని అవ్యక్తం ఎందుకు చేశారో దీనికి కూడా చాలా గుహ్య రహస్యం ఉంది. దీని లోతుల్లోకి వెళ్ళాలి. సాగరుని అలలలో స్నానం చేయటం కాదు, సాగరపు లోతులలోకి వెళ్ళాలి. రత్నాలు తీసుకొని రావాలి. దీనిలో ఏదో గుహ్య రహస్యం ఉంది అని ఆలోచించాలి. రహస్యం లేకుండా ఏదీ జరగదు. అచ్చా, ఇప్పుడు సమయం అయిపోయింది. ఓం శాంతి.